ఉప ఎన్నికల సందర్భంగా కొని తెచ్చుకున్న ఎన్నికలను అధిగరించేందుకు ఈరోజు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ 4.5 కోట్ల తెలంగాణ ప్రజల అభిమాన నాయకుడు మున్సిపల్ శాఖ మాత్యులు పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారు ఈరోజు చౌటుప్పల్లో రోడ్ షో నిర్వహిస్తూ ఉన్నారు. సాయంత్రం 3:30 గంటలకు కొయ్యలగూడెం నుంచి బయలుదేరి బైక్ ర్యాలీతోటి వేలాది మంది బైక్ ర్యాలీతో పాటు చౌటుప్పల చేరుకొని చౌటుప్పల పట్టణంలో చిన్నకొండూరు చౌరస్తాలో సాయంత్రం 4 గంటలకు భారీ ఎత్తున రోడ్ షో కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నారు. ఏదైనా యావత్ భారతదేశాన్ని ఆకర్షిస్తున్నటువంటి మునుగోడు ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతో పార్టీ శ్రేణులు కథం తొక్కి ముందుకు వెళ్తూ ఉన్నాయి. సిపిఐ సిపిఎం బలపరిచినటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించేందుకు అహర్నిశలు పార్టీ శ్రేణులు ఒక పండగ వాతావరణంలో ప్రజల వద్దకు వెళ్ళి ఈరోజు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కేటీఆర్ రోడ్ షో కార్యక్రమానికి చౌటుప్పల పట్టణం చౌటుప్పల రూరల్ నుంచి 30,000 మందికి తగ్గకుండా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు తరలి వస్తూ ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో చౌటుప్పల ప్రభావం పూర్తి స్థాయిలో కాన్స్టిట్యున్సీ మీద పడే అవకాశాలు ఉన్న దృష్ట్యా చౌటుప్పల ప్రజలు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలను ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారు తన స్పష్టతనివ్వబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి చౌటుప్పల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య పట్టణ అభివృద్ధికి అడ్డంకిగా దాంతోపాటు ప్రమాదపు అంచున ఉన్నటువంటి ఊర చెరువు నిర్మాణానికి సంబంధించి ప్రధాన ఫ్లడ్ కెనాల్కు సంబంధించి కూడా నిర్మించాలన్న సంకల్పంతో ఇప్పటికే అంచనాలు రూపొందించడం జరిగినాం. దీని మీద కూడా మంత్రి గారు స్పష్టతనివ్వబోతా ఉన్నారు. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సీసీ రోడ్లు డ్రైనేజీలు వాటన్నింటి నిర్మాణానికి సంబంధించి కూడా స్పష్టతనివ్వడమే కాకుండా పట్టణ రూపురేఖలను మార్చే విధంగా ఒక మోడల్ టౌన్గా రూపొందించే కార్యక్రమాల్లో ఈరోజు మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నటువంటి కేటీఆర్ గారు జాతీయ రహదారిపై ఉన్నటువంటి చౌటుప్పల పట్టణాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి మోడల్ పట్టణంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మేజర్గా చౌటుప్పల పట్టణంలో కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి. గట్టుప్పల బదులు అనేక సర్వే నెంబర్లు ఈరోజు వక్ఫ్ పరిధిలో నామోదై ఉన్నాయి. వాటన్నింటినీ కూడా తొలగించి పట్టా భూములుగా ధరణిలో చేర్చాలని కూడా అందరు కోరుతా ఉన్నారు. ఈ విషయం పట్ల కూడా మంత్రి కేటీఆర్ గారు కూడా సానుకూలంగా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాను. పట్టణ విస్తరణకు పట్టణ అభివృద్ధికి కొంత ఇబ్బందిగా మారినటువంటి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో కొన్ని సర్వే నెంబర్లు కన్జర్వేషన్ జోన్ ఇండస్ట్రియల్ జోన్ ఈ జోన్ల వారీగా విభజించి ఉన్నాయి. వాటన్నింటిని తొలగించి R1 జోన్గా ఎస్టాబ్లిష్ చేయాలని మంత్రి దృష్టి తీసుకురాగానే వాటిని కూడా స్పష్టంగా ఎన్నికల తర్వాత వాటిని కూడా మాస్టర్ జోన్ కింద R1 జోన్ కింద మారుస్తారని స్పష్టంగా కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ఉన్నటువంటి లింక్ రోడ్ల నిర్మాణం కూడా పూర్తి చేయడానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఏదేమైనా మునుగోడు ఉప ఎన్నికల్లో మేమంతా మున్సిపాలిటీ పక్షాన పాలకవర్గం సిపిఐ సిపిఎం అందరం కూడా కలిసి ఉన్నాం, ఐక్యంగా పనిచేస్తూ ఉన్నాం. అన్ని వర్గాలు కూడా చౌటుప్పల పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వ్యాపార వర్గాలు కూడా దీన్ని అధిగమించేందుకు ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు కేవలం రాజకీయ దురుద్దేశంతో కులాలు మతాల పేరు మీద మత చిచ్చు పెట్టి లబ్ధి పొందాలనే తాపత్రయంతో ముందుకు వస్తున్నటువంటి బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలందరూ సంసిద్ధంగా ఉండాలని కూడా కోరుతా ఉన్నాం. హైదరాబాద్ నగరానికి కూతపెట్టు దూరంలో ఉన్నటువంటి చౌటుప్పల పట్టణం రానున్న రోజుల్లో మహానగరంగా విస్తరించబోతా ఉంది. ఇలాంటి తరుణంలో కేటీఆర్ గారు ఒక అదృష్టంగా ఒక వరంగా మనం దత్తత తీసుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా కేటీఆర్ నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రి జగదీష్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. ప్రభుత్వం నుంచి పూర్తి సానుకూల వాతావరణం ఉంది. కేటీఆర్ గారు కూడా దత్తత తీసుకోవడం వల్ల రానున్న రోజుల్లో ఎన్నికలు ముగిశాక 6వ తేదీ నాడు చౌటుప్పల పట్టణంలో
విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉండబోతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకటే చెప్పారు మంత్రి గారు, ఏదేమైనా మీకు అండగా ఉంటాను. రానున్న రోజుల్లో దత్తత తీసుకోవడం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారంలో, అభివృద్ధి విషయంలో పూర్తి స్థాయిలో గజ్వేలు, సిరిసిల్లని తలదించే విధంగా మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. మనము అందిపుచ్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మనం అందరం కులాలు, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార వర్గాలు కూడా మద్దతు ప్రకటించి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరుగుతూ ఉంది. ఈరోజు సాయంత్రం జరుగు రోడ్ షోలో కూడా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇక్కడే చిన్నకొండూరు చౌరస్తాలోనే ఈ కార్యక్రమం ఉంటుంది. కొయ్యలగూడ నుంచి బయలుదేరి బస్టాండ్ నుంచి మీదుగా బైక్ ర్యాలీతో వచ్చి ఇక్కడ రోడ్ షో కార్యక్రమంలో మంత్రి గారు పాల్గొంటారు. మునుగోడు అభివృద్ధికి సంబంధించి దిశను నిర్దేశించబోతున్నారు. కాబట్టి మునుగోడు ప్రజలు, చైతన్యవంతులైన మునుగోడు ప్రజలు ఈ అవకాశాన్ని, ఈ అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ మద్దతు ప్రకటించాలని కోరుతా ఉన్నాను.